మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు సమర్పించకపోవడంపై హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి ధర్మాసనం వాయిదా వేసింది. ఇక పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల అఫిడవిట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్యపై ఉన్న 145 ఆస్తుల వివరాలను వెల్లడించలేదని పిటిషన్ వేశారు. ఇక పెద్దిరెడ్డితో పాటు పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఇప్పటికే ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు సరిగ్గా సమర్పించలేదని చెప్పి కోర్టు నోటీసులు ఇవ్వడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రైట్. మొత్తం చూసుకుంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా చూసుకుంటే ఏదైతే ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన భార్య పేరు మీద 45 ఎకరాల భూమిని ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించలేదని చెప్పి కూడా హైకోర్టు ఎందుకు అనర్హుడిగా ప్రశ్నించకూడదని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అలాగే ఎవరైతే పొంగనూరు నుంచి అభ్యర్థులుగా పోటీ చేశారో వారందరికీ నోటీసులు సర్వ్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అలాగే పెద్దిరెడ్డికి సంబంధించి ఎన్నికల సమయంలో ఎందుకు ఆస్తుల వివరాలు ప్రకటించలేదు, ఎందుకు మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించకూడదు, దీనికి సంబంధించి మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు మరొక నోటీసును అయితే జారీ చేసింది. ఇప్పటికే మదనపల్లి భూపాల్ దగ్ధం కేసులో కూడా ఆయన సిఐడి విచారణ ఎదుర్కోబోవడం, అలాగే స్థానికంగా అనేక అక్రమాలకు పాల్పడ్డారు, భూమాఫియాకు పాల్పడ్డారని చెప్పి అనేకంగా ఆయన ఫిర్యాదులు రావడం, ఇట్లా వరుసగా పెద్దిరెడ్డికి సంబంధించి కూడా ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏకంగా ఆయన ఎన్నికే చెల్లదంటూ కూడా హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతాం. ఆ విచారణకు సంబంధించి కూడా ఆయనకి దానికి తగ్గట్టుగానే హైకోర్టు నోటీస్ సర్వ్ చేయడం ప్రస్తుతం అయితే పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న రైట్ శివ, అయితే పెద్దిరెడ్డితో పాటు కూడా ఆయనతో పాటు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరెవరికి నోటీసులు ఇవ్వడం జరిగింది శివ? పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 2024 ఎన్నికల్లో దాదాపుగా 12 మంది పైగా కూడా అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ చేసినట్టు తెలుస్తా ఉంది. వారందరికీ సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తా ఉంది. మీ ఆస్తుల వివరాలని సక్రమంగా అఫిడవిట్ చేశారా, అలాగే నామినేషన్ స్క్రూటినీ సమయంలో ఎందుకు మిగిలిన అభ్యర్థులు చేస్తున్న వాటికి సంబంధించి వివరాలు ఎందుకు మీరు ప్రశ్నించలేదు అనే దానికి సంబంధించి కూడా హైకోర్టు మిగిలిన అభ్యర్థులను కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందరికీ ఇటు పెద్దిరెడ్డితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ నోటీసులు సర్వ్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు అయితే తాజా తీర్పును వెలువరించింది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.